డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అలాంటి మూవీని ఎందుకు అడ్డుకుంటున్నారు రిలీజ్ కాకోకుండా? అది మీరు నారా లోకేష్ గారిని అడగాలండి. అంటే ఇదే అండి, రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఏంటంటే మీరు సినిమా చూడండి. నేను ఏదైనా ప్రపంచంలో అంటే సమాజంలో జరగనిది నేను చెప్తుంటే మీరు నన్ను బ్లేమ్ చేయొచ్చు. అసలు నేను తీసింది కూడా రోజు నేను పేపర్లో చూసేది, సోషల్ మీడియాలో చూసేది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసేది, సుమన్ టీవీలో చూసేది, ఇట్లాంటివే నేను చేస్తున్నా. మీరు మాట్లాడితే నేను సినిమాకి తీసా. మేబీ బేస్ చేసుకుంటే ఎట్లా వాస్తవాల్లో కూడా వెళ్ళాలి కదా. yes he might have done his own research. పేపర్లో రాసినదో, సుమన్ టీవీలో చూపించినదో, ఇంకో సోషల్ మీడియాలో వచ్చినది అంతా కూడా కరెక్ట్ అని ఎలా నమ్ముతాం? అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కరెక్ట్ అంటాడండి ఆయన. వాట్ ఈస్ కరెక్ట్ మీరు చెప్పండి, ఏది రైట్? ఇద్దరి మధ్యన సంభాషణ జరిగిండేది ప్రపంచం వందల రకాలుగా మాట్లాడుతుంది. నేను నాకు తెలిసిన విధంగా నేను మాట్లాడుతున్నా. మీరు కరెక్ట్గా వాట్ ఈస్ రైట్ అనేది చెప్పండి. ఏం జరిగింది ఇద్దరి మధ్య అనేది నో వన్ కెన్ సే విచ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇట్స్ ఆల్ అవర్ ఒపీనియన్స్ అండ్ ఇట్స్ ప్యూర్లీ సబ్జెక్టివ్. కొంతమంది బాత్రూమ్లలోకి వెళ్ళి బెడ్రూమ్లలోకి వెళ్ళి కెమెరాలు పెడితే ఏం చేయలేం, కానీ మేమైతే అది పెట్టలేము. వాస్తవాలు అయితే అంతా కరెక్ట్గా మాకు రావు. అది అంటే దానికి ఒక సపరేట్ టాలెంట్ ఉండాలి. వాళ్ళంతా వేరే బ్యాచ్ ఉన్నారులేండి. ఆ బ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు, ఆ బెడ్రూమ్లలో బాత్రూమ్లలో తొంగి చూసే బ్యాచ్ వేరే ఉన్నారు. ఆ బ్యాచ్ గురించి మనకి ఎందుకు లేండి నాగరాజు గారు. అండ్ ఆయన చెప్పేది అదే. మొన్న కూడా జగన్ ఏపీ సీఎం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారిని వెళ్ళి కలిశారు, పరామర్శించారు. అక్కడ పక్కన ఎవరున్నారనేది పక్కన పెడితే చివరి వరకు ఓటర్లు బయట పడరు, చాలా జాగ్రత్తగా ఉండని కేసీఆర్ గారు ఆయనకు ఉద్బోధ చేసినట్టుగా చెప్పారనమాట. మరి అది ఎవరు విన్నారు, ఎవరు చేశారన్నది ఎవరికి తెలియదు. అది చెప్తున్నాను కదండి. అట్లాంటి విషయాలు మనం ఫస్ట్ అనుకోవాల్సింది ఏంటంటే ఈ విషయం కేసీఆర్ గారికైనా తెలుసా, లేకపోతే సీఎం జగన్ గారికైనా తెలుసా అని మనం అనుకోవాలి. వాళ్ళు సృష్టించేస్తారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చలామణి అవుతున్నారు సమాజంలో. రామ్ గోపాల్ వర్మ గారు అనేది కూడా అదే, నా సినిమాని ఎందుకు ఆపాలి. ప్లస్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన సినిమాని ఎవరు కూడా ఆపకూడదంటండి. అండ్ కోర్టు వాళ్ళు చెప్పింది కూడా అసలు ఈ సెన్సార్ ఎలా చేస్తారో నేను తెలుసుకోవాలనుకున్నాను జడ్జి అన్నారు, కానీ మీ సెన్సార్ సర్టిఫికేట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను కానీ ఈ సినిమాని ఆపాలని కానీ మరి ఎక్కడ చెప్పలేదండి. ఇంత పెద్ద సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ గారికి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియదంటే ఎలాగండి? ఆయనకు చాలా మంది తెలియదండి. మీరు షాక్ అవుతారు. నేను రాజకీయాలకు సంబంధించిన ఇన్ని బయోపిక్లు కథనాలు తీస్తున్నారు కదా, మరి దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి ఒక పెద్ద లీడర్, అయినా ఒక మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు, పెద్ద లీడర్ కదా ఆయన తెలియదంటే. దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ ఆయనే కదండి. దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ అంటే మగ ఆయనే కదా. ఆయన మగానే అండి. ఉమా అంటే కన్ఫ్యూజ్ అవుతారండి, అందుకు క్లారిటీ ఉండాలి. దేవినేని ఉమామహేశ్వరరావు అనుకోండి. ఉమామహేశ్వరరావు. నేను నిన్న వచ్చినప్పుడు మీ శివ సినిమా నేను ప్రొద్దుటూరులో చూశానండి అన్నాడు. అన్న ప్రొద్దుటూరు ఎక్కడా అన్నాడు. సార్ కడప డిస్ట్రిక్ట్ అంటే ఓహో నాకు తెలియదండి అని ఫస్ట్ చెప్పా. బీవీఎస్ థియేటర్లో చూశాను, అది ఎక్కడుంది అన్నాడు. ప్రొద్దుటూరులో సార్ అది ఎక్కడుంది, కడపలో సార్ అంటే ఓహో. అండ్ ఏదో విషయం మాట్లాడుతూ ధర్మవరం గురించి టాపిక్ వచ్చింది. ధర్మవరం ఎక్కడ, రక్త చరిత్ర సినిమా తీశారు నాకు గుర్తులేదు అంటే ఆయనది ఒక వరల్డ్ అండి. ఆయన ఇప్పుడు ఏదో ఈ మన సోషల్ మీడియాలో ఒక మీమ్ ఏదో ఒకటి వస్తుంటుంది, అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఉండాలంటారు కదా. ఆయన బ్రెయిన్ రీచ్ అవ్వాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఉండాలండి. అండ్ ఆయన పట్టించుకోరండి, లైక్ నేను ఏ వర్క్ చేస్తున్నా నాకు చేస్తాను, ఇంకా మిగతా వాటి గురించి నాకేం పని.